రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలోని మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరమును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతును పిలిచి, నీ ద్రాక్ష తోట నా నగరమును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకి ఇమ్మని, దాని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదను, లేదా నీకు అనుకూలమైన దాని క్రయధనమిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొని వాడై కోపముతో తన నగరమునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయో భోజనము చేయకయో ఉండెను. అంతటి అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనము చేయక ఉండేదవేమి అతన్ని అడుగగా, అతడు ఆమెతో ఇట్లనను, నీ ద్రాక్ష తోటను క్రయమునకి ఇమ్మని, నాకిమ్మని, లేక నీకు అనుకూలమైన దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చదనని ఇశ్రాయేలు నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనెను. అహాబు యెజబేలు ఏమవుతారు? వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. అహాబు రాజు, యెజబేలు ఆయన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి రాణి. అహాబు ఇశ్రాయేలీయుడు, యెజబేలు అన్యురాలు. ఈ వివాహంలోనే పొరపాటు జరిగింది. అహాబు దేవుని చిత్తములో ఈ వివాహం జరిగినట్టు చేసుకున్నట్టు లేదు. ఇక్కడ ఈ వివాహంలో తారుమారైన పరిస్థితి కనపడుతుంది. అసలు అహాబే దుర్మార్గుడు. అహాబు దేవునికి భయపడేవాడు కాదు. అహాబు అసూయపరుడు. అహాబు స్వార్థపరుడు. అహాబు వీటన్నిటితో పాటు మూతి ముడుచుకునేవాడు. పక్కనున్న వాని పొలం ఇమ్మంటే నేను ఇవ్వనన్నాడట. ఇది మా పితరుల ఆస్తయ్యా అన్నాడు. అందుకు మూతి ముడుచుకొని భోజనం చేయకుండా మంచమెక్కి పడుకున్నాడట. ఇది ఒక పురుషుడు చేయాల్సిన పనేనా చెప్పండి? అసలే పక్కవాని పొలాన్ని అడగటమే, అసూయపడటమే రాజు కదా. కావాలంటే ఇంకో చోట తన ఇల్లు కూడా మార్చుకోగలడు. తన భవంతినే మార్చుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. పక్కవాడికున్న జానడు పొలం కోసం కక్కుర్తి పడేవాడిగా, ఆశపడేవాడిగా ఉండకూడదు. పోనీ ఆశపడి అడిగినప్పుడు కాదన్నప్పుడు దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కానీ మాత్రం దానికి కోపగించుకొని మూతి ముడుచుకొని భోజనం చేయకుండా మాంసాన పడుకున్నాడట. భార్య వచ్చి, ఎందుకు బాబు భోజనం చేయలేదు, ఎందుకు మూతి ముడుచుకున్నావు అని అడిగింది. ఇదిగో పలానా అతను పక్కనున్నాడు, నాబాతు పొలం ఇమ్మంటే ఇవ్వలేదు అని సంగతి చెప్పాడు. అప్పుడు భార్య చెప్పి ఉండాల్సింది, ఏ ఫోన్లేండి ఇవ్వకపోతే అనాలా లేదమ్మా, ఫోన్లేండి ఇవ్వకపోతే మనం ఇంకో చోట వేసుకుందాం, గార్డెన్ కోసమే కదా అడిగారు, కూర తోట వేసుకోవడానికి కదా అడిగారు, నేను సిద్ధం చేస్తానంటే, నేను ఏర్పాటు చేస్తానంటే లేచి భోజనం చేయండి అనాలి కదా. అట్లా అనకుండా ఏమంటుంది, అట్టగే అందించమిచ్చు, కానీ నాబోతు సంగతి నేను చూసుకుంటాను, నువ్వులే భోంచెయ్యి అని ఒక భర్త భార్యకు చెప్పినట్టు భార్య భర్తకు చెప్తుంది. భర్త బాధ్యతలు వేరు, భార్య బాధ్యతలు వేరు. భర్త చెప్పింది దానికి అధికారంతో చెప్పగలిగిన వాడు, భర్త ఆదరించవలసిన వాడు, భరించవలసిన వాడు, భార్య పొరపాటు చేస్తే గద్దించవలసిన వాడు, చక్కదిద్దవలసిన వాడు. కానీ ఇక్కడ భార్య స్థానాన్ని భర్త తీసుకున్నాడు, భర్త స్థానాన్ని భార్య తీసుకుంది. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది.
పురుషుడు తన బాధ్యత తీసుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు. ఇంటిని ఏ సమస్య వచ్చినా భార్య దగ్గరికి పంపిస్తారు. ఏ పని చేయాల్సి వచ్చినా ఆమెను అడుగుపో అంటారు. ఏ నిర్ణయం చేయాల్సి వచ్చినా అంతా ఆమె ఇష్టం అన్నట్టుంటారు. చాలామంది పురుషులు ఈ రోజున నిర్లక్ష్యపరులుగా ఉండటం మూలాన కుటుంబాలు కూలిపోతున్నాయి. ఒక విషయం బాగా గుర్తు చేసుకోవాలి. సంఘానికి శిరస్సుగా ప్రభు ఉన్నట్టు భార్యకు శిరస్సుగా పురుషుడు ఉండాలి. పురుషుడి ఆధ్వర్యంలో, పురుషుడి యొక్క నడిపింపులో, పురుషుడి యొక్క పెద్దరికంతో కుటుంబం కట్టబడాలి. ఈ రోజున అందుకే సాతాను అనేక మంది పురుషులను దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నాడు. ఎక్కువ మంది స్త్రీలు ప్రభువుని నమ్ముకుంటారు, కానీ పురుషులు అంత తొందరగా నమ్ముకోవటం లేదు. కారణం ఏంటంటే, పురుషుడు గన ఒక ఇంటిలో మారాడంటే కుటుంబ పరిస్థితి మారిపోతుందండి. ఆ కుటుంబంలో నుండి యోగ్యులైన పిల్లలు వస్తారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మా అమ్మగారు 12 సంవత్సరాలు ప్రార్థన చేశారు మా నాన్న మారటం కోసం. ఆ 12 సంవత్సరాల ప్రార్థన వలన మా నాన్న మారాడు తప్ప ఇంక ఏ పరిస్థితులు, ఇంటి పరిస్థితులు మారలేదు. అన్ని సంవత్సరాల్లో ఏం జరగలేదు. కానీ ఎప్పుడైతే మా నాన్న మారి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, ఇంటి యజమానిగా, ఇంటి పెద్దగా ఆయన మారి ప్రార్థన చేయటం మొదలుపెట్టారో మొత్తం కుటుంబం మారిపోయింది. బిడ్డలందరం మారిపోయాం. కుటుంబం యొక్క పద్ధతి మారిపోయింది. కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళటం మొదలుపెట్టాం. అమ్మ చెబితే వెళ్ళేవాళ్ళం కాదు, కానీ నాన్న ఆధ్వర్యంలోకి వచ్చినప్పుడు, ఆయన బాధ్యత తీసుకున్నప్పుడు, పిల్లల విషయమై బాధ్యత తీసుకున్నప్పుడు, కుటుంబ ప్రార్థన జరిపించినప్పుడు, మందిరానికి సమయమైందని బైబిళ్ళు కొనిచ్చి మందిరానికి నడిపించినప్పుడు కుటుంబం అంతా కూడా దీవించబడింది. అంతేకాదు మా కుటుంబము మరి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారింది. పురుషులారా, మీరు మీ ఇంటి వారిని సంరక్షించకపోతే మీరు అవిశ్వాసి కంటే చెడ్డవారు. పురుషుడు అరుణోదయమున లేచి ఇంటి వారి కోసం ప్రార్థన చేయాలి. వాక్యంలో చెప్పబడుతుంది, యోబు అరుణోదయమున లేచి తన కుమారుల కోసం, తన కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు. ఒక ఇంటి యజమాని అలిగేవాడిగా, మూతి ముడుచుకునేవాడిగా, కోపగించుకునేవాడిగా, తాగుబోతుగా, వ్యభిచారిగా, జోదగాడిగా మారినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి అధ్వానమైపోతుంది. ఇవాళ చాలామంది పురుషులు రాజులు కాదు, కానీ వారి ఇంటికి వాళ్ళే రాజులు. ఇంటికి రాజు ఎవరో తెలుసండి? పురుషుడే. రాణి ఎవరో? స్త్రీ, భార్య. భటులు ఎవరు? పిల్లలు. పిల్లల్ని చెబుతా ఉండి, ఇటు రారా, అటు పోరా, అటు తీసుకురారా, ఇది తీసుకురా చెబుతున్నాం కదా, చెప్తూ చేస్తున్నారు పిల్లలు. ఆయన అంటే ఇంటికి యజమాని, భరించేవాడు. కష్టపడాలి, పోషించాలి, కుటుంబాన్ని సంరక్షించాలి, గమనించాలి, ప్రార్థించాలి. కానీ ఈ రోజున చాలామంది కుటుంబాల్లో తాను రాజునన్న సంగతే మర్చిపోతున్నారు. మూతి ముడుచుకోవటం, కోపగించుకోవటం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం. ఒకప్పుడు చాలామంది ప్రార్థనకు వచ్చి అడిగి చెప్పేవారు, మావిడి అలిగి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయిందండి, వచ్చేటట్టు ప్రార్థన చేయండి అని పురుషులు వచ్చి ప్రార్థనకు అడిగేవారండి ఇంతకుముందు. ఇప్పుడు కూడా అడప అడుగుతారులే కొందరు. కానీ ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే, మా ఆయన అలిగి వెళ్ళిపోయాడండి, 6 రోజులైంది, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, ఆయన తిరిగి రాలేదు, ఆయన వచ్చేటట్టు నన్ను బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. పురుషుడు తాగుబోతుడు అయినప్పుడు, తాగుడుకు బానిస అయినప్పుడు వాడికి కావలసిన మినిమం నాలెడ్జ్, ఇంగిత జ్ఞానం ఉండదుగా. తాగుడుకు బానిస అయిన పురుషుడు భార్య బిడ్డలను పట్టించుకోవటం లేదు. మీరు చూడండి, మీకు తెలుసు కదా. తాగుడుకు బానిస అయిన వాడు ఇంటిలో డబ్బులున్నాయా లేవా అని ఆలోచించడు, పోషణ ఉందా లేదా అని ఆలోచించడు,
భార్య ఎక్కడుంది, బిడ్డలు ఏం చేస్తున్నారు అన్న సంగతి పట్టించుకోడు. తన తాగుడు మత్తులో తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబాన్ని కూలగొడుతున్నాడు. ఇంటిలో ఒక భర్త తాగుబోతైతే కొడుకు తాగుబోతు అవుతున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి తాగేవాళ్ళు ఉన్నారు. ఒక ఇంటిలో తాగుబోతున్నప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక తాగుడు నుంచి విడిపించబడాలని విషయం ఒక వ్యక్తి విడిపించబడాలని ఆశపడతాడు, కానీ అతను చేత కావటం లేదు, కుదరదు. పాపం చేయటం సులభం, పాపంలోంచి బయటికి రావడం చాలా కష్టం. పాపం ఒక ఉచ్చు లాంటిది, అది చాలా సట్టల్గా ఉంటుంది. అందులో ఏదో ఉంది అన్న ఒక ఆతృతతో అందులోకి వెళ్ళటం, కాసేపు ఏదో ఉపశమనం దొరుకుతుంది, మత్తు కలుగుతుంది, కష్టాలు మర్చిపోతున్నాను, శ్రమలు మర్చిపోతున్నాను అని తాగుతున్నారు చాలామంది. చెప్తారు, అది వచ్చి నాకు నేను అడిగినప్పుడు ఎందుకయ్యా తాగుతారంటే చాలా కష్టాలండి ఇంట్లో, అందుకే మనసు నెమ్మది లేక తాగుతున్నాను, నాకు మాత్రం తాగాలని ఇష్టం లేదు అంటారు. ఒక ఇంటిలో యజమాని సరి లేకపోతే ఇంటికి అయ్యో. ఏమనుకోకపోతే ఒకసారి పెళ్ళైన వాళ్ళందరూ చేయి చూపిస్తారా? సహోదరులు మాత్రం చేతులెత్తినటువంటి మీ విషయమై మీ ఇంటి ఇల్లాలను అడిగితే మీ గురించి ఏం చెప్తారంటారు? మన నిజమైన భక్తి మన ఇంట్లోనే తెలుస్తుందండి. మన నిజమైనటువంటి జీవితము మన ఇంటి వారికి బాగా తెలుసు. చేతులెత్తి వివాహమైందని చెప్పిన వారు మీ భార్యను బిడ్డలను పరిపాలిస్తున్నారా? పట్టించుకుంటున్నారా? ప్రేమిస్తున్నారా? వారి అవసరతలు తీరుస్తున్నారా? వారితో కలిసి ప్రార్థిస్తున్నారా? వారిని అర్థం చేసుకుంటున్నారా? వారి దగ్గర మంచి పేరు కలిగి ఉన్నారా అన్నది కొన్ని ప్రశ్నలు పెట్టుకొని మీరు ఆన్సర్ చేసుకోండి. అందులో ఏ ఒకటి సరి లేకపోయినా ఈరోజు దేవుని సన్నిధిలో మనం సరిచేసుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. మీ గురించి చెప్తున్నా, కోపం వస్తుందేమోనమ్మా, కానీ నేను చెప్పాల్సింది ఇవాళ వాక్యం చెప్తున్నాను. నేను వాక్యం చెప్తున్నాను. మీ అంత మంచోళ్ళు లేరు, నేను చెప్పనే. మీ చేతుల్లోనే ఉంది మీ కుటుంబం కట్టుకోవటమో కూల్చుకోవటమో. మూర్ఖుడైన భర్తను మార్చుకోవచ్చు, యోగ్యుడైన భర్తను మూర్ఖుడిగా చేసుకోవచ్చు కావాలంటే మీరు. ఎస్, మీ చేతుల్లో ఉంది. సుబుద్ధి గల భార్య తన భర్తకు కిరీటం. సుబుద్ధి కలిగి మీరుంటే తను కిరీటం అంటే తను రాజులా ఉంటాడన్నమాట. అప్పుడు తను రాజు అయితే మీరెవరవుతారు? రెడీ అయిపోతారు ఆటోమేటిక్గా. సిగ్గు తెచ్చున్నది ఎముకలకు కుళ్ళు, బోన్ మారో అన్నమాట. ఎముకలకు కుళ్ళు అంటే ఏంటంటే బోన్ మారో, బోన్స్కి వచ్చే ఎయిడ్స్ రోగం లాంటిది అన్నమాట. పట్టక్కమంటే పట్టుకుంటే ఇరిగిపోద్ది. బోన్ మారోలాగా ఎముకలు కుళ్ళిపోతాయంట. మనిషి కుళ్ళిపోవటం కాదు, ఇక్కడ ఎముకలే కుళ్ళిపోతాయి. మనిషి ముందు చచ్చిన తర్వాత ముందు మనిషి కుళ్ళుతాడు, తర్వాత ఎముకలు మెల్లమెల్లగా ఎండిపోతాయి, అవి కుళ్ళవయ్యాక. కానీ బతుకుండగానే కుళ్ళిపోతాయి అన్నమాట ఎముకలు. భార్య గనక సిగ్గు తెచ్చేదైతే, సిగ్గు తెచ్చే భార్య వలన కుమిలిపోతుంటారు. మన భారతదేశంలో ఎందుకనో మరి స్త్రీల మీద చాలా సింపతి చూపిస్తారు. స్త్రీల గురించి చాలామంది వకాల్తా తీసుకుంటారు. వాళ్ళకి చాలా మన దేశంలో కూడా చట్టాలు ఉన్నాయి. మీరు ఎన్ని కేసులైనా పెట్టవచ్చు, ఎన్ని రకాల కేసులు పెట్టవచ్చు మీ ఆత్మరక్షణ కొరకు. కానీ ఎందుకో మరి పురుషులకు మాత్రం ఎవరితో చెప్పుకుంటాడు గోడు? ఎవరితో చెప్పుకుందామంటే వాడికే సిగ్గు మళ్ళీ. అంతే కదా, నీ భార్య ఎలా అంటే నువ్వు చేతగానోడురా అంటాడు మళ్ళీ పైగా. పురుషులు ఎంతమంది వాళ్ళ వేదన పాలవుతున్నారో గమనిస్తే ఈక్వల్ అయిపోయారండి ఇప్పుడు. ఒకప్పుడు స్త్రీలు ఎక్కువ బాధ పెట్టబరచబడేవారు, బలవంతపరచబడేవారు, కొట్టి దూషించి రక్తాలు గారితట్టు కొట్టి చంపటం, ఇలాంటి నీచమైన కార్యాలకి తెగ జరిగాయి మొన్నటి వరకు. ఈ మధ్యకాలంలో ఈక్వల్ అయిపోయినాయి. భార్యను బాధ పెట్టే పురుషులు ఎంతమంది ఉన్నారో పురుషులను బాధ పెట్టే భార్యలు ఎంతమంది తయారైపోయారు. ఈక్వల్. నేను అసలే అనలైజ్ చేసి చూసింది ఏంటంటే
ఒక పురుషుడు సాధారణంగా కనీసం పోనీ ఒక 50% పురుషులు తాగుబోతులు అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని గట్టిగా అడిగితే నా భార్య అని స్పష్టంగా చెప్తారండి. ఇంటిలో నాకు నెమ్మది లేదు, ఇంటికి వెళ్తే నన్ను పట్టించుకోదు, నేనంటే గౌరవం లేదు, నేనంటే లెక్క లేదు, కాబట్టి నేను ఇప్పుడు తాగితే దమ్ము వచ్చింది నాకు, నేను ఎంతకాలం నా భార్యకు భయపడాలి, నాకు మంది ఎక్కిందంటే ఇప్పుడు ఎవరెవరికి భయపడుతున్నారో రివర్స్ అయిపోయింది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, నా భార్య నా కోసం ఎదురు చూస్తుంది, వేడి వేడిగా ఏమన్నా పెడుతుంది, భార్య బిడ్డలతో నేను సంతోషించుకోవాలి, మాట్లాడుకోవాలి అనే ఆశ పురుషుడికి వచ్చేటట్టుగా జ్ఞానవంతురాలు ప్రవర్తించాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు నీ సన్నిధికి కుటుంబాలుగా వచ్చిన వీరొక్కొక్కరిని చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. ఇదిగో నా భార్య, ఇదిగో నా భర్త, ఇదిగో నా బిడ్డలని వీరి చేతులు ఎత్తి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా అపవాదికి వీరి గృహాలలో ఏ విధమైన అధికారం లేకుండా మనస్మర్ధలకు కానీ, కరువులకు కానీ, కష్టాలకు కానీ, దురభ్యాసాలకు కానీ వీరి ఇంటిలో ఉన్న బిడ్డలు విడిపించబడినట్లుగా సహాయం చేయము. క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా వీరి కుటుంబాలని దయచేయి నాయన. నీవు ఆశీర్వదించిన కుటుంబాలుగా చేయి తండ్రి. ప్రతి కుటుంబంలో సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని దయచేయము. వారి కష్టార్జితాలని దీవించము నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న శాపమును నాజరుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాము. అనవసరమైన రోగాలు మా ఇళ్లలో లేకుండా సహాయము చేయి. మా ఇంటిలో ఉన్న తొట్టిలో ఉన్న పిండిని, బుడ్డిలో ఉన్న నూనెను ఆశీర్వదించు నాయన. అప్పులు ఉండకుండా సహాయము చేయి తండ్రి. మా గృహము చిన్నదో పెద్దదో కానీ నీవిచ్చిన గృహముగా ఉండనేమో నాయన. గృహములో నీ సన్నిధి మెండుగా దయచేయి తండ్రి. వాగ్వాదాలు వద్దు నాయన, విమర్శలు వద్దు ప్రభువా, జగడాలు వద్దు నాయన, బూతు మాటలు వద్దు ప్రభువా నాయన, నీతిహీనపు మాటలు వద్దు నాయన, నీచమైన ప్రవర్తన వద్దు ప్రభువా. మొరటుతనాన్ని తీసివేయి నాయన, మూర్ఖతను తీసివేయి ప్రభువా. నీ దీవెనలు మా మీద కుమ్మరించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుటుంబాలుగా ముందుకు వచ్చి చేతులు కలిపి నీ సన్నిధిలో నిలబడిన వీరిని ఒక్కొక్కరిని నీ ప్రేమతో అభిషేకించి వీరి హృదయాలను నీ ప్రేమతో పెనవేసి నీ సమాధానములతో నింపి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.